ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రధాన ద్వారం దగ్గర ఎవరు నిల్చో మనకి రెడ్ కార్పెట్స్, గ్రీన్ కార్పెట్స్ కనిపిస్తున్నాయి. దాంట్లో స్టేజ్ పక్కన దొరకబండి ప్లీజ్. డాష్ పక్కన ఎవరు ఉండకూడదు. మరియు జిల్లా పర్యాటక మండలి అధ్యక్షుల వారి ఆదేశాలతో మనం బీచ్లో మనం జరుపుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక శాఖ స్వర్ణాంధ్రప్రదేశ్లో లక్ష్యంగా మనకు వక్రతుండాయ గౌరీ దేవాభాగం యదా సార్లు రొటేట్ చేయండి. గుండ్రంగా తిప్పాలి. మెడ కండరాలు చాలా సెన్సిటివ్. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మెడని పైకి తీసుకువెళ్ళండి. ఇప్పుడు శ్వాస వదులుతూ జస్ట్ మొత్తం కింద దాకా తీసుకురాకుండా ముందుకు చూడండి. తిప్పండి. శ్వాస వదులుతూ ముందుకు చూడండి. ఇప్పుడు మూడో వేరియేషన్ చేయబోతున్నాము. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మీ నెమ్మదిగా కుడి వైపుకి భుజం మీదకి వంచండి. శ్వాస వదులుతూ మెడని కిందకు వంచండి. శ్వాస తీసుకుంటూ మెడని పైకి లిఫ్ట్ చేయండి. మీరు ఎంత దూరం వంచగలుగుతారో శరీరాన్ని అంత దూరం వంచండి. 1 2 3 4. బ్యాలెన్స్డ్గా నిలబడండి. ఏదో ఒక పాయింట్ మీద ఏకాగ్రతతో చూస్తూ ఉండండి. మాత్రమే మీ వెన్నెముక్కను వంచండి. ఆల్రెడీ స్లిప్ ఇస్తూ వెన్నెముక్కకి సంబంధించి సర్జరీ అయ్యున్నా, వెన్నెముక్కకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉంటే వృక్షాసనం. నెమ్మదిగా బ్యాలెన్స్ చేయండి. కళ్ళు మూసుకోకూడదు. ఈ ఆసనంలో ముందు వైపుకు చూడండి. ఏదో ఒక పాయింట్ కాన్సన్ట్రేట్. రిలీజ్ చేసేసేయండి. చేతులు తీయండి. ఇప్పుడు దండాసనంలో నుంచి వజ్రాసనంలోకి వెళ్ళండి. వజ్రాసనము. నెమ్మదిగా ఛాతి భాగాన్ని శ్వాస తీసుకుంటూ లిఫ్ట్ చేయండి. శ్వాస వదులుతూ రెండు చేతులు అటు. ఐదవ ఆసనము త్రికోణాసనం. శ్వాస వదులుతూ మకారం పలకండి. బొటన వేలుని చెవిని క్లోజ్ చేయడానికి యూజ్ చేయాలి. నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. తీసుకొచ్చాక కుడి నాసికని క్లోజ్ చేసి ఉంచండి. ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి. కుడి నాసికతో శ్వాస వదలండి. కుడి నాసికతో శ్వాస తీసుకోండి. ఎడమ నాసికతో శ్వాస వదలండి. ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి. కుడి నాసికతో శ్వాస వదలండి. కుడి నాసికతో శ్వాస తీసుకోండి. ఎడమ నాసికతో శ్వాస. సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్. ఓం శాంతి. నెమ్మదిగా అరచేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద ఉంచండి. స్లోగా కళ్ళు తెరవండి. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్న ఈ యోగాంధ్ర ప్రోగ్రాం కలెక్టర్ గారితో తదితర అధికారులతో యోగా ఉపాధ్యాయులతో అందరితో కలిసి చేయడం ఇక్కడ మన కొవ్వూరు నియోజకవర్గంలో మైపాడు బీచ్లో చేయడం చాలా గొప్పగా అనిపించింది. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి బాటలు వేస్తూ అదే కాన్సెప్ట్లో మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారో అది ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ఈ యోగాని చేసి నిత్యము అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా అందరికీ కోరుకుంటున్నాను.